ఓకే. ఓకే. సో, సుహాస్ గారు చెప్పండి. అంటే ఇలా డైరెక్టర్ బేస్డ్ లేదా డైరెక్టర్ కావాలి అనేటి స్ట్రగుల్ అయినటువంటి మూవీస్ మన ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నాయి యాహ్! కొన్ని. బట్ అయినప్పటికీ మీరు ఇది పాయింట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఎంత సక్సెస్ పైన మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అంటే ఇందులో కొంచెం కంటెంట్ ఇంతకు ముందు దాంట్ల కంటే ఇది వేరే కంటెంట్ అండి. అంటే సినిమా ఉంటుంది. మదర్‌కి సంబంధించి, ఫ్యామిలీలో కొన్ని రిలేషన్‌కి సంబంధించిన ఎమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, అటువైపు ఎక్కువ ఉంటుంది యాక్చువల్‌గా. అంటే ఎమోషన్స్ అంటే మదర్ క్యారెక్టర్ అంటే అనిత గారు. అవును. అనిత గారు కమ్‌బ్యాక్ మూవీ ఇది. అంటే ఆవిడని స్క్రీన్ పైన చూసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. చాలా రోజులైంది. చాలా రోజులైంది. అండ్ ఆవిడ ఆ క్యారెక్టర్ బాగా చేశారు. ట్రైలర్‌లోనే మనకి చాలా బాగుంది. సో, ఎలా ఉందండి ఆవిడతో మీ సీన్స్ ఉన్నాయా? ఆవిడతో నా సీన్స్ యాక్చువల్గా లేవండి. చైల్డ్హుడ్లో ఉంటున్నాయి. సో, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడని తీసుకొచ్చినప్పుడు నాకు చాలా భలే అనిపించింది. ఓకే, ఆవిడ చాలా రోజుల తర్వాత వస్తారో లేదో చేయటానికి అనుకున్నాను. బట్ అంటే ఫస్ట్ అనుకోలేదా అండి? అనిత గారిని అనుకోలేదా? వేరే ఆయన వేరే ఎవరో అనుకుంటా ఇలా అనిత గారిని ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు ఫస్టే. నేను ఎందుకు ఆవిడ చేయట్లేదు కదా, రారేమో అటు చేస్తున్నారు కదా అని అనుకున్నాను. లక్కీగా ఆవిడ వచ్చారు. సో, చాలా న్యాయం చేశారండి ఆ క్యారెక్టర్. సో, అసెట్టా ఈ ప్రాజెక్ట్ కి అనిత చాలా. ఓకే. సో, మీరు ఎప్పుడైనా కలిసారా? అంటే అనిత గారు సెట్స్ లో ఉన్నప్పుడు అలా? నేను కలిసానండి. యాక్చువల్గా మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్ తనకి. ఆవిడ అక్కడ చేసే సీరియల్స్ తను చూస్తూ ఉంటుంది అనమాట. సో, అలా ఫ్యామిలీ ఒకసారి వెళ్ళి కలిసాం. అండ్ నేను కూడా కలిసాను. చాలా మంచి ఆవిడ, చాలా బాగా మాట్లాడతారు. అండ్ మనకు కూడా అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం చిన్నప్పుడు నువ్వు నేను అవి చూసి వచ్చిన వాళ్ళం కదా. సో, ఆ ఇష్టం అలా ఉండిపోద్ది. ఇంకా మీకు ఆవిడ చూస్తే నువ్వు నేను అనిత గారే రీకలెక్ట్ అయ్యారు కదా. మాకు కూడా అదే పాయింట్ కనెక్ట్ అయ్యింది. అంటే ఆవిడ అప్పుడు అనిత గారు లాగానే అనిపించారు, ఈవెన్ మదర్ క్యారెక్టర్ చేసినా కూడా. కానీ ఆవిడేమో అంతగా మారలేదండి. ఫేస్ అయితే అలాగే ఉన్నారు. సో